స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించుకున్నాము. కొద్దిసేపు దేవుడు స్తుతించుకుంటాము. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా మన విషయాలన్నీ మర్చిపోయి కొద్దిసేపు ఆ దేవాది దేవుని తలంచుకుంటూ ఆయన శాశ్వతమైన ప్రేమను తలంచుకుంటూ మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకు చేసిన సమస్తమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధించుకుంటాం. మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని నడిపిస్తారు. అయ్యా చంటి బిడ్డలు పట్టుకున్నట్టు మమ్మల్ని పట్టుకొని నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రం అయినా, నీకే వందనాలు రాజు, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తల్లి బిడ్డను మరచిన నీవు మరువని దేవుడు ప్రభా, నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిన నా కృప నేను విడిచి పోదు అని చెప్పిన దేవా, నీకే వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. తండ్రి మమ్మల్ని కాల్చిన నీ కృపను బట్టి మీకే స్తోత్రాలు. అయా కనుపాపావళి మనం కాల్చిన విధానం బట్టి మీకే స్తోత్రాలు రాజా. తండ్రి నీకే వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతించుకుందాం అందరం కలిసి. శాశ్వతమైనది నీవు నాయగా చూపిన కృపాలను దేవుని కొంచెంసేపు ధ్యానం చేసుకున్నాం, ఆరాధన చేసుకున్నాం. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నాయనా తండ్రి నీకు వందనాలు రాజా. అయ్యా ఇంతవరకు తండ్రి వాళ్ళు కాల్చిన విధానం నీకే స్తోత్రాలు. అయ్యా పాపం నుంచి ఒక విడుదల దయచేసినందుకు నీకే స్తోత్రాలు. అయ్యా నీకే వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని తెలిసిన విధానం బట్టి, మమ్మల్ని కప్పుకున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం
శిలువ ప్రేమతో తండ్రి మమ్మల్ని దగ్గర చేర్చుకొని మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కాపాడి నీ కృపను దయచేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు అయ్యా ఏమి ఇచ్చి మీ రుణం తీర్చగలుగుతాం ప్రభా, ఏమి ఇచ్చినా తండ్రి ఈ జీవితం అంతా మీకు అర్పించినా తండ్రి మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. అయ్యా హృదయపూర్వకంగా ఆరాధన చేయడం ఒకటే మాకు వచ్చేది అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాయి అయ్యా, మా ఆరాధన తండ్రి యోగ్యుడిగా నువ్వే ఉంటాయి అయ్యా, నీవే మాకు స్థుతిలో ఒక దుర్గముగా తండ్రి మీరు ఉండడం అంట. మీకే వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి అయ్యా, ప్రతి ఒక్కరిని నీవే ఉంటాయి అయ్యా, నీవేం తాకయ్యా అయ్యా, హృదయాలు తెరవండి ప్రభా. అయ్యా నీ ప్రేమను తలంచుకోవడానికి నీ సహాయం చేయండి ప్రభా. అయ్యా ప్రతి దినము అనుక్షణము తండ్రిని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ లోకపరమైన వాటిని ఏది తండ్రి మేము అడగట్లేదు ప్రభా. మీ కృపను తలంచుకుంటాం అయినా, మీ ప్రేమను తలంచుకుంటాం ప్రభా. మీ ఆత్మను అడుగుతున్నాం ప్రభా తండ్రి. అడుగు వారికి మీ ఆత్మను ఇస్తానున్నాం కదా ప్రభా తండ్రి. మీ ఆత్మను దయచేసి మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మీకు మాకు మధ్య ఎటువంటి పాపం ఉండకుండా తండ్రి ఈ సిలువ రక్తం చేత కడిగివేయండి ప్రభా తండ్రి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఉద్యోగపరచండి ప్రభా. అయ్యా రాకను సిద్ధపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇంతవరకు చేసే ప్రతి ఒక్క ప్రార్థనలు తండ్రి, ఆరాధనలు తండ్రి, పాటలు తండ్రి, స్తుతిని మీకు అర్పిస్తూ ప్రభా. అయ్యా నీ వాక్యం ఇంతమంది నీ దీనదాసులు తండ్రి ఆత్మతో నింపి తండ్రి మాకు కావాల్సిన వర్తమానం, మాకు కావాల్సిన మాటలు తండ్రి మీరు మాకు దయచేస్తూ రమ్మని మా హృదయాలు తెరిచి అయ్యా నీరు బట్టి ఫలించులాగా నీ కృపను దయచేయమని తండ్రి. నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. మన మధ్యలో దయచేసి వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. చేతులెత్తుల మన చేతులెత్తి చెప్తాం గట్టిగా హల్లెలూయా. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. మనము ఉపవాసాల్లో కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ప్రార్థనకి సమయము పెట్టుకొని ప్రార్థనలో గడుపుతున్నారు. అంత బాగానే ఉంది. క్రైస్తవ భక్తిలో ఏమాత్రము ఏమంటారు అడ్డులు లేక ఇబ్బందులు లేక ఏదో భక్తిని అయితే ముందుకి కొనసాగించేస్తున్నాం. అవునా? కానీ కొనసాగించేస్తున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే దేవుని బిడ్డలుగా జీవిస్తూ మన మైండ్ ఎక్కడున్నది ఈరోజు చాలాసార్లు చెప్తారు కదా, బాడీ ప్రజెంట్ మన జీవితాలు అట్లనే ఉంటాయి. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థనలో కూర్చుంటాం, కానీ ఆలోచన అంతా ఇక్కడ ఉంటుంది. మైండ్ అంటే తెలుగులో ఏమంటారు? మెదడు, మనసా, మనసు. మనసు ఎక్కడో ఉంటుంది. ఇక్కడే ఉంటాం, ప్రార్థనలోనే ఉంటాము, కానీ మనసు ఏమో వీధుల్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అటు రీతిగా తిరగకుండా మన మనసులంట దేవుని వాక్యంతోనే నింపబడినదై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి వాక్యం చదువుతాము, వాక్యం ధ్యానిస్తాం, కానీ వాక్యాన్ని మన మనసులో మనము భద్రపరచుకోం. కాబట్టి మన మనసులో ఆ వాక్యాన్ని మనము భద్రపరచుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, భూమిపైకి దిగి వచ్చాడు. ఆయన చేయవలసిన అంతటిని ఆయన చేసి విలువైన రక్షణని మన చేతిలో ఆయన ఇచ్చి ఉన్నాడు. రక్షణ పొందుకున్న మనము రక్షణ విషయంలో శ్రద్ధ వహించి మన మైండ్స్ అన్నిటినీ ఆయన వాక్యంతోనే నింపుకునే వారమై ఉండాలి. వాక్య ధ్యానం ఎందుకు అంటే వాక్యము మన మనసులో మన హృదయంలో నింపబడిన వారుగా ఆ వాక్యాన్ని కలిగి మనం జీవించే వారుగా మనం యేసు ప్రభువు వారు అన్నారు కదా, మనిషి రొట్టె వల్లే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడు. కాబట్టి ఆ మాటలు మనలో ఉండాలి, మనము ఆ మాటలతోనే నింపబడాలి. అనాలోచనగా మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని చులకనగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యాన్ని నిన్ను బలపరుస్తుంది.